చేయూతాశ్రమం వివేకానంద కాలనీ, చిట్యాల రోడ్, వనపర్తి. ఇది వనపర్తి లోకల్లోనే ఉంది. చూసారు కదండి. మొన్న 7th రోజు నా కొడుకు బర్త్డే సందర్భంగా మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. నేనేదో గొప్ప పని చేశా అని చెప్పి మీకు అందరికి చెప్పుకోవడానికి వీడియో అస్సలు చేయడం లేదు. ఎందుకంటే మనకు దగ్గరలో ఉన్న అనాథాశ్రమం గురించి మనకు అస్సలు తెలీదు. ఈ వీడియో చూసి ఎవరైనా ఒక్కరు వెళ్ళి ఆ పిల్లల్ని చూసినా ఆ పిల్లల కళ్ళలో సంతోషం చూడాలనే నా కోరిక, అంతే. ఈ అనాథాశ్రమంలో దాదాపు 35 మంది 5 నుంచి 15 సంవత్సరాల లోపు మగపిల్లలు ఉన్నారు. 18 సంవత్సరాల లోపు ఒక 5 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ కళ్ళలో వచ్చే ఆనందం కోసమేనండి నేను ఈ వీడియో చేసేది. ఈయననే అండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఫౌండర్ అన్నట్టు. గత 25 సంవత్సరాలుగా వనపర్తిలో ఈయన అనాథాశ్రమం నడుపుతున్నారు. వనపర్తి టౌన్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు ఇది తెలీదు. ఎవరో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ చాలా వరకు తెలీదు ఇక్కడే అనాథాశ్రమం ఉంది అని చెప్పేసి. నేను మళ్ళీ అనాథాశ్రమం అని చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు అనాథలు కాదు. వాళ్ళందరినీ నా సొంత కొడుకులాగా చాలా బాగా చూసుకుంటున్నాడు. మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మాకు పిల్లలకు చాక్లెట్స్, బిస్కెట్స్, కొన్ని గ్రాసరీస్ వాళ్ళకి అవసరం ఉన్నాయి. నేను వాళ్ళకి కాల్ చేసి ఏవి అవసరమో అవి తీసుకెళ్ళాలని, అవి మాత్రమే మాకు చేతనైనంత మేము తీసుకెళ్ళి ఆ రోజు అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ పిల్లల్లో ఎవ్వరికీ నాకెవ్వరూ లేరనే బాధ అస్సలు కనిపించలేదండి. వీళ్ళందరూ ఒక కుటుంబంలాగే అక్కడ ఉన్నారు. ఆశ్రమంలో చుట్టుపక్కల ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే, మీరు అక్కడ చూస్తున్న చెట్లు అవి మాత్రం అవి చూడొచ్చు. అక్కడ పళ్ళ చెట్లు, పూల చెట్లు ఉన్నాయి. అందరి పిల్లలకు కట్టెల పొయ్యి మీద వంట చేసి పెట్టడము. ప్రతి ఒక్క చెట్టు, ఉసిరి చెట్టు దగ్గర నుంచి గోరెంటాకు చెట్టు పిల్లలకు. ఇక్కడ చూస్తున్న ఈ పువ్వులో ఒక విశేషం అండి. త్రిమూర్తులు, పంచపాండవులు, కౌరవులు ఆ థీమ్తో అక్కడ ఉంది. పిల్లలకు ఇచ్చే మెనూ కూడా అక్కడ ఉందండి. ఆశ్రమం ఫౌండర్స్ కానీ వాళ్ళకి పెట్టే ఫుడ్ కూడా అక్కడ డిస్ప్లేలో చేశారు. ఇక్కడ కొత్తగా ఒక ఆవు దూడను తెచ్చుకున్నారంట పెంచుకుందామని. అక్కడ పిల్లలతో పాటు ఆ దూడ ఆడుతూ ఉంటే అసలు మనిషికి జంతువుకు కూడా ఏదో సంబంధం ఉంది. వాళ్ళిద్దరు కూడా సపరేట్ కాదన్నట్టు అనిపించిందండి. పిల్లలతో పాటు ఆవు వాళ్ళతో గెంతుకుంటూ ఆడుకుంటూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆడుకుంటూ ఉంటుంది. కల్మషం లేని ప్రశాంతమైన ఆశ్రమం ఇది. ఎంతోమంది ఎంతో డొనేట్ చేస్తూ ఉంటారు, ఎంతో తిరుగుతూ ఉంటారు. కానీ ఈ మన దగ్గరలో ఉన్న ఆశ్రమంలో ఒక్కసారి పిల్లల్లో వెళ్ళి చూడండి. ఆ పిల్లల్లో వచ్చే ఆ చిరునవ్వు, ఆ సంతోషం నేను మాటల్లో అయితే చెప్పలేను. ఆ పిల్లలకు నేను చెప్పి నెక్స్ట్ టైం నేను మీకు వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలి అని అడిగితే ఆ పిల్లలు అన్న మాట నేను చచ్చే వరకు గుర్తుపెట్టుకుంటాను. మాకు ఏమీ వద్దు, మీరు మంత్లీ ఒక్కసారి వచ్చి మమ్మల్ని చూడండి చాలు అన్నారు. చాలా బాగుందండి ఆశ్రమం. కోడి పిల్లలు, ఆవులు, చాలా బాగుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. ఇక్కడ పిల్లలకు మార్నింగే వాళ్ళకు హాఫ్ అన్ అవర్ వరకు ప్రార్థన అవి చేయిస్తారంట. సాయంత్రము వాళ్ళకి భజన ఉంటుంది. ఎంత డిసిప్లిన్ అంటే మన ఇంట్లో మన పిల్లలతో కూడా మనం అంత డిసిప్లిన్ మనం నేర్పించలేము. యాజ్ ఎ మదర్గా నేను చెప్తున్నాను, నా పిల్లలకు కూడా నేను అంత డిసిప్లిన్ నేను నేర్పించలేనేమో. ఎందుకంటే మనం ఇక్కడ పిల్లలకు టీవీసు, ఫోన్స్, మనం ఫస్ట్ పిల్లలకు మనం అలవాటు పడి మనం చూస్తూ ఉంటాం. అక్కడ పిల్లలకు అవి ఏవీ లేవు. వాళ్ళు ఇంతసేపు ఉన్న ఆట, చదువు, మాట, ఫ్రెండ్షిప్, నీకు నేను నాకు నువ్వు అనేటట్టే ఉన్నారు. ఆ పిల్లలతో పాటుగానే వాళ్ళ మధ్యలో కలిసిపోయి ఆ రోజు చాలా ఒక 3-4 గంటలు మేము అక్కడ స్పెండ్ చేసాము. చాలా మంచిగా ఆడుకొని కేకలు రావడానికి మా పిల్లలు చాలా సతాయించారు. మేము ఇంకాసేపు ఉంటాం అనేసి. అంత బాగుంది. అక్కడ మీకు చేయూతాశ్రమం మనకు బోర్డు కనిపించింది కదా, అక్కడ కింద ఫౌండర్ నేమ్ కూడా ఉంది, ఫోన్ నెంబర్ కూడా ఉంది. కావాలన్న వాళ్ళు అక్కడ కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు అక్కడ నెంబర్ ఉందండి, కాంటాక్ట్ అవ్వండి. మీకు చేతనైనంత సహాయం ఆ పిల్లలకి ఏదో రూపకంగా ఇవ్వండి. ఆ రోజు నా కొడుకు బర్త్డే ఉంటే ఆయన్నే అరటిపళ్ళు తీసుకొచ్చాడమ్మా, ఆవుకు అరటిపళ్ళు పెట్టండి అమ్మా అని చెప్పి మరీ తెచ్చిచ్చాడు. చేయూత ఆశ్రమాన్ని సందర్శించి మనకు చేతనైనంత చేయూతని మనం ఇద్దాం.